అంటే ఉసిరి తొక్కంటే మన ఇంట్లో చేసుకోవచ్చంటారా? బయట దొరుకుతుందంటారా ఇంట్లో ఆయుర్వేద ఇంట్లో షాప్‌లో? చేసుకోవచ్చు. హ్మ్. ఎండబెట్టి. హ్మ్. లేదు బయట కూడా బాగా దొరుకుతుంది ఇది. బయట ఆయుర్వేద మందుల షాపుల్లో కూడా దొరుకుతుంది. లేదు ఉసిరికాయలు కొనుక్కొని మనం కట్ చేసుకొని మనం పెట్టుకుంటే కనుక అది కూడా చాలా చక్కగా వస్తుంది. మన ఇంట్లో ఇ చేసుకుంటే శుచిగా ఇంట్లో ఉంటుంది చేసుకుంటే కాబట్టి ఇంకా శుచిగా మంచిది. ఉంటుంది. ఇది కూడా చాలా మంచి రెమెడీ మాట ఆడవాళ్ళకి. ఇప్పటి వరకైతే ఆడవాళ్ళకైతే చెప్పారు. మరి మగవాళ్ళకి కూడా ఇలాంటివి ఏమన్నా ఉన్నాయంటారా? తప్పకుండా ఉంటాయండి. ఎందుకంటే స్త్రీ అంటే అదే ప్రకృతి, పురుషుడు అంటే సృష్టి అంటేనే స్త్రీ పురుషులు కాబట్టి. హ్మ్. సాధారణంగా ఇప్పుడు దైనందిన జీవితంలో జీవన శైలి ప్రభావం ఆడవాళ్ళ మీద ఎంత ఒత్తిడి అది ఉందో మగవాళ్ళ మీద కూడా అంత ఒత్తిడి, అంత పరిస్థితులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. హ్మ్. సో ఇక్కడ ఆడవాళ్ళ గురించి చెప్పుకున్నాం కాబట్టి మగవాళ్ళ గురించి హ్మ్. వాళ్ళలో చురుకైన చక్కటి జీవకణాలు ఉత్పత్తి అవ్వడానికి వాళ్ళకేం చేసుకోవాలి అనుకుంటే హ్మ్. ఒక వాము ఉంటుంది కదా, ఒక 100 వాము. గ్రాములు వాము వాము. వాము తీసుకోండి. నిమ్మరసము, సైంధవళవనము. హ్మ్. ఆ వాములో నిమ్మరసం ఒక 7 నిమ్మకాయలు బాగా పిండేసి సైంధవళవనం వేసి హ్మ్. వాటిని ఆ రాత్రంతా ఉంచండి. హ్మ్. పొద్దున్నే దాన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టండి. హ్మ్. ఎండలో మళ్ళీ రాత్రి తీసుకురండి. హ్మ్. మళ్ళీ నిమ్మకాయ పిండండి, కొంచెం సైంధవళవనం వేయండి. హ్మ్. మొన్నాడు పొద్దున ఎండలో పెట్టండి. హ్మ్. అలాగే 7 పగళ్ళు 7 రాత్రులు హ్మ్. అలా ఎండిపోయేదాకా, బాగా ఎండిపోయేదాకా నిమ్మకాయ పిండుతూ ఉండడము, సైంధవళవనం వేస్తూ ఉండడం. హ్మ్. 7 రాత్రులు 7 7 పగళ్ళు పగళ్ళు. హ్మ్. వాటిని ఎండబెట్టేసి ఆ తరువాత హ్మ్. 8వ రోజు నుంచి హ్మ్. పొద్దున్నే పరగడుపున హ్మ్. ఒక చెంచాడు హ్మ్. చెంచాడు అది నాలుక మీద వేసుకుని అది తినడం వల్ల హ్మ్. వీళ్ళల్లో ఈ చురుకైన జీవకణాలు ఉత్పత్తి అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. హ్మ్. చురుకైన జీవకణాలు ఉత్పత్తి అవ్వడము, వాళ్ళల్లో చక్కటి శక్తివైన ఆరోగ్యవంతమైన ఇది ఏర్పడి సంతానం కలగడానికి చక్కటి మగవాళ్ళకు కూడా చక్కటి అవకాశం కలుగుతుంది. హ్మ్. దీనికి మళ్ళీ అనుపానంగా ఏం చేసుకోవాలి అంటే ఇందాక చెప్పాను కదా, ఉసిరి తొక్కు అని, ఉసిరావకాయ కాకుండా ఉసిరి ముక్క హ్మ్. మొదటి ముద్దలో కొద్దిగా ఆవు నెయ్యి వేసుకుని, హ్మ్. ఇది కూడా ఆయుర్వేదంలో పురుషులకు ప్రత్యేకంగా చెప్పబడింది. హుహు. ఇవి ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో ఆధ్యాత్మికవేత్తలు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళంతా దీని గురించి మాట్లాడుతూ ఆయుర్వేదము, జ్యోతిర్వైద్యము, హ్మ్. మెడికల్ ఆస్ట్రాలజీ వీటిల్లో కూడా చాలా రీసెర్చ్ చేసిన తర్వాత జ్యోతిష శాస్త్రాన్ని, హ్మ్. ఆయుర్వేదాన్ని హ్మ్. కలిపి తీసుకొచ్చి సామాన్య ప్రజలకు అందజేయడం కోసం చాలామంది ఈ హ్మ్. ఒకళ్ళేంటి ఎంతోమంది మన సంధ్యాలక్ష్మి గారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకారులు వీళ్ళందరూ దీని గురించి చాలా చోట్ల చెప్పారు. ఆయుర్వేదం దీన్ని బలపరుస్తోంది. మగవాళ్ళు ఇవి చేసుకోవడం వల్ల చాలా చక్కగా సంతానం కలిగే అవకాశం ఉంది. ఇంకా ఇది ఇప్పటిదాకా మనం ఎవరు ఎటువంటి రెమెడీ పాటించడం వల్ల, లేకపోతే మెడికల్ పరంగా ఎటువంటి చేసుకోవడం వల్ల వాళ్ళకి చక్కటి సంతానం కలుగుతుందో తెలుసుకున్నాం.